అవు కాక గా పైసలు ఇంకా వడకపాయనేమే తమ్మి నీ అకౌంట్లో వడేనా చూడు జరా నా ఫోన్కు మెసేజ్లు వస్తలేవురా జర బ్యాంకు కోతే అడగరాదు పడ్డాయో లేదో ఏసేది ఉంటే ముందే చెప్పరా అనే నువ్వోటి వేస్తర్తి ఎనుకో ముందా అరే అట్లా కాదు మామ దున్నకాలు కాబట్టే అదనుకొస్తే కూళ్ళకో మందు బస్తాలకో అయితే గానే అనే చర్చలు నడుస్తుంటే కొందరు పనిమంతులే ముద్దెరకం చేసిండ్రో చూడురి జరా ఏడికెళ్ళి మోపైరా నాయన రైతుల నాగం బట్టి వర్తిరి రైతు భరోసా పథకం బంద్ అయింది పెట్టుబడి సాయం ఆపేస్తున్నారని ఉద్దర వార్తలు పుట్టించి సోషల్ మీడియాలో తిప్పుతుంటే ఆయనతో సర్కారు వల్ల నజల్రా పడ్డది అంతా గలత్ ముచ్చట రైతు భరోసా పక్కా ఇస్తాము 65 లక్షల మంది అకౌంట్ లా ఎప్పటిలెక్కనే పడతాయని క్లారిటీ ఇచ్చిరట అప్పట్లో ఎకరానికి 5,000 ఇస్తే ఇప్పుడు 6,000 ఇవ్వట్టిరి మళ్ళా నెలల కమానం కాకుండా మొన్న రపా 9 రోజులలోనే 9,000 కోట్లు రైతన్నల అకౌంట్ లో వాడే ఇంత మంచిగా పథకం నడుస్తుంటే కొందరు పనిలేని పనివంతులు దిక్కుమాలిన రాతలు రాసి పరిచయం చేస్తున్నారంటే ఏమనాలి గుట్టలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు ప్లాట్లకు పడవ భూములకు పెట్రోల్ బంకుల జాగలకు ఫంక్షన్ హాళ్లకు ఇటుక బట్టీలకు రైతు భరోసా రాదు మరి పొలం దున్నినోళ్లకే ఏదో ఒక పంటలు వేసినోళ్లకే సాగు భూములకే సర్కారు వాళ్ళ సాయము గీ లెక్క తీస్తానికి మొగుల మీదకెళ్లి సాటిలైట్ ఫోటోలు దింపుతున్నారు ఏ ఊళ్ళో ఏ జాగల వండేది అల్కా తెలుస్తుంది దాన్ని బట్టి అకౌంట్ లో పైసలు పడతాయి అంతేగాని అప్పట్లెక్క వ్యవసాయం చేయకున్నా పడవ పెట్టినా పైకం ఇయ్యరులో సంక్రాంతి పండుగ వరకు ఈ లెక్కలన్నీ తీసి యాసంగి పెట్టుబడి పైకం టకీ మనీ వేస్తారట కాబట్టి సోషల్ మీడియాలో వచ్చింది ఏది పడుతుంది నమ్మి రంది పడకుండా జరా రైతు భరోసా పక్కా వస్తుంది.